ఆర్థో క్లినిక్ ప్రారంభమవుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్పోర్ట్స్ ఆర్థో క్లినిక్. మన అందరికీ తెలుసు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో కూడా మనం పిల్లల్ని ప్రోత్సహిస్తాం. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్ లో పాల్గొనండి అని చెప్తాం. తర్వాత ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఇంకా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో కూడా మన వైజాగ్ నుండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చాలా మంది క్రీడాకారులు ఇంతవరకు పాల్గొన్నారండి. రాబోయే రోజుల్లో కూడా మనం ఆశిస్తున్నాం మన క్రీడాకారులు ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి, పథకం సాధించాలి. ఈ సందర్భంలో స్పోర్ట్స్ ఇంజురీ ఆర్లీ స్టేజ్ లో గుర్తించడం, అంతకుముందు ప్రివెంటివ్ స్టెప్స్ అంటే స్పోర్ట్స్ ఇంజురీ జరగనీయకుండా చూడడం. ఒకవేళ స్పోర్ట్స్ ఇంజురీ జరిగితే, ఎందుకంటే అక్యూట్ ఇంజురీ అయితే వెంటనే మనం ట్రీట్మెంట్ అవసరం. పెయిన్ రిలీఫ్ నుండి రిహాబిలిటేషన్ వరకు ట్రీట్మెంట్ అండ్ ఫాలోడ్ బై రిహాబిలిటేషన్ వరకు, మళ్ళీ స్పోర్ట్స్కి రీఎంట్రీ అప్పుడు వరకు డాక్టర్ అండ్ ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ అవసరం. మరోవైపు క్రానిక్ ఇంజురీ అనుకోండి, స్ట్రెస్ ఫ్రాక్చర్ అనుకోండి, మన స్పోర్ట్స్ మెన్ అప్పుడప్పుడు ఇగ్నోర్ చేస్తారండి. క్రానిక్ ఇంజురీ ఇగ్నోర్ చేస్తే హీలింగ్ జరగదు, అప్పుడు పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. అందుకే స్పోర్ట్స్ ఇంజురీ అక్యూట్ కానీ క్రానిక్ జరగనీయకుండా ఎటువంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి. ఒకవైపు దాని మీద అవగాహన కల్పించడం, మరోవైపు ఇంజురీ జరిగితే అక్యూట్ కానీ క్రానిక్ కానీ డాక్టర్ దగ్గరికి వెంటనే రావడం అండ్ డాక్టర్ చెప్పినట్టు పెయిన్ రిలీఫ్ ఫాలోడ్ బై ట్రీట్మెంట్, అవసరం ఉంటే సర్జరీ అవసరం ఉంటే అది చేయడం, లేకపోతే ఆ సర్జరీ అవసరం లేకపోతే స్లోగా మొబిలిటీ, తర్వాత స్ట్రెంథెనింగ్, తర్వాత వెయిట్ బేరింగ్, తర్వాత అంతా ఓకే అయితే బ్యాక్ టు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ హౌ టు ప్రివెంట్ రీ ఇంజురీ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవన్నీ చేయాలంటే మనకు స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ ఎంతైనా అవసరం. సో మన అందరికీ చాలా గర్వకారణం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్థో క్లినిక్ గేమ్స్ హాస్పిటల్ సీతమ్మ ధరలో ప్రారంభం అవుతుంది ఈరోజు. సో నా తరపున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అండ్ వైజాగ్ లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎంతూసియాస్ట్ అందరికీ ఈ విషయం మీరు తెలియజేయాలి. సో దట్ ఏదన్నా చిన్న ఇంజురీ అయినా కూడా వాళ్ళు ఎక్కడికి రావాలి. ఇప్పుడు ఒకే ఒక డెస్టినేషన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడైనా స్పోర్ట్స్ ఇంజురీ జరిగితే స్పెషలైజ్డ్ కేర్ అండ్ అటెన్షన్ కోసం ఈ స్పోర్ట్స్ ఆర్థో క్లినిక్కి రావచ్చు. ఇక్కడ ఆల్రెడీ 6 మెంబర్స్ సీనియర్ ఆర్థోపెడిషియన్స్ ఉన్నారండి. అదే మాదిరిగా ఫిజియోథెరపిస్ట్ కూడా సఫిషియెంట్ నెంబర్లో ఉన్నారండి. సో మన ఇండియాలో అవైలబుల్గా ఉన్న బెస్ట్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మన ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులకు ఎప్పుడైనా ఇంజురీ ఉంటే ఆలస్యం జరగనీయకుండా వెంటనే ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్ అండ్ ఫైనల్గా ఎండ్ రిజల్ట్ వచ్చేసి ఫిట్నెస్ తిరిగి రావాలి, బ్యాక్ టు గేమ్స్ అండ్ స్పోర్ట్ ఈవెంట్, అది కూడా ఇనిషియేట్ చేయడం అండ్ ప్రివెన్షన్ ఆఫ్ రీ ఇంజురీ, ఇదంతా ఇక్కడ బాగా జరుగుతుందని ఆశిస్తూ మరొకసారి అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఇతర జర్నలిస్టులకు అందరికీ కూడా కిమ్స్ హాస్పిటల్ సీతమ్మ ధర తరపు నుంచి సుస్వాగతం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్
ఫర్ గివింగ్ యువర్ టైమ్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. అలానే ఇక్కడికి మా ఆహ్వానం మేరకు విచ్చేసిన స్పోర్ట్స్ ఎంతూజియాసిస్ట్, వేరియస్ జిమ్ కోచెస్, అలానే ఇతర స్పోర్ట్స్ బాడీ యొక్క పర్సనల్స్, మీరందరికీ కూడా మా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలండి. సో ఐ థింక్ ముఖ్యంగా చీఫ్ గెస్ట్ డాక్టర్ బాగ్చి గారు, హూ ఇస్ అ కమిషనర్ ఆఫ్ police Visakhapatnam and is also an additional district magistrate. So thank you so much for being here with us and unveiling our sports clinic. I think సార్ అంతా కవర్ చేసేసారు. మేము టెక్నికల్ గా చెప్పాల్సింది సార్ మొత్తం చెప్పేశారు. ఐ థింక్ దేర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ ఇంప్రొవైజ్ ఆర్ బెటర్ వాట్ సార్ హ్యాస్ ఆల్రెడీ సెడ్. ఆయన ట్రీట్మెంట్ గురించి చెప్పినారు, ప్రివెన్షన్ గురించి చెప్పినారు, రిహాబిలిటేషన్ గురించి చెప్పేశారు. సో ఐ థింక్ హి హస్ కవర్డ్ ప్రిటీ మచ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ వాట్ we wanted to also inform you. So I'll only take 2 minutes of your time now. Sir, we will take the responsibility of creating awareness in the city of Visakhapatnam district and city and the district for the next 6 months. We will definitely do that. I think this is the message that we are taking from your speech. We thought of creating awareness, but I think with this it becomes a message for us. ఈ విశాఖపట్నంలో ఉన్న వేరియస్ స్పోర్ట్స్ బాడీస్ కానీ, అసోసియేషన్స్ కానీ, జిమ్స్ కానీ, వీళ్ళందరికీ మా విన్నపం ఏంటంటే, మేము ఉచితంగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా దగ్గర నుంచి నిష్ణాతులు మీ దగ్గరకు వచ్చి చేయడానికి మేము అందుబాటులో ఉంటాము. మీ దగ్గర నుంచి ఒక పిలుపు కోసం మేము వెయిట్ చేస్తాము. ఆ పిలుపు వచ్చిన మరుక్షణం we will do it. That is our responsibility, and it comes completely a complimentary, nothing, and it is purely going in the corporate social responsibility wing కింద మేము ఉచితంగా చేయడానికి we are committing now. And it is not just Visakhapatnam city, Visakhapatnam జిల్లా మొత్తంలో కూడా ఎవరికి అవసరం ఉన్నా సరే మమ్మల్ని సంప్రదిస్తే అది మేము చేయగలుగుతామండి. సో దిస్ ఈస్ ది వన్ అండ్ ఓన్లీ స్పోర్ట్స్ dedicated sports orthopedic clinic in the state of Andhra Pradesh, and we will definitely spread across. మాకు కిమ్స్ హాస్పిటల్స్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఆల్టర్నేట్ జిల్లాలో ఇప్పుడు ఉన్నాయి. సో ప్రతి జిల్లాలో కూడా ఈ స్పోర్ట్స్ క్లినిక్స్ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఫ్యూచర్ లో. సో విత్ దిస్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. కొంచెం ఎడిటింగ్ సార్ ఒకసారి